అమరావతికి అన్ని ఎకరాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. అభివృద్ధి చూసేందుకు అంటోంది అధికార పార్టీ. ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకాస్త కావాలంటూ అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేస్తోంది ప్రభుత్వం. అయితే అన్ని ఎకరాలు అవసరమా? ఇప్పటికే చాలా ఎక్కువ తీసుకున్నారు అని అంటున్నాయి విపక్షాలు. ఏపీ రాజధాని కోసం అమరావతిలో గతంలోనే ప్రభుత్వం 33,000 ఎకరాలు సేకరించింది. ఇప్పుడు మరో 7 గ్రామాల్లో 16,666 ఎకరాలను సమీకరిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాల కోసమంటూ ల్యాండ్ పూలింగ్ చేస్తోంది ప్రభుత్వం. దీనిపై ఇప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తీసుకున్న భూమిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా మళ్లీ భూమిని సేకరించడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలనే ఆలోచన దుర్మార్గమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఎకరాల్లో రాజధాని కట్టాలనుకోవటం దురదృష్టకరం. మన రాష్ట్రానికి అంత కెపాసిటీ లేదు. అసలు పట్టణాన్ని నిర్మించవలసిన అవసరమే లేదు. రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలు చాలదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి చింతామోహన్. ఇన్ని 1000 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారో అర్థం కాలేదన్నారు. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. ప్రభుత్వ చర్యలతో అమరావతి రైతులు కూడా సంతోషంగా లేరన్నారు. చెన్నైలో ఉంది రాజధాని, 1000 ఎకరాల కంటే మించి లేదు. త్రివేంద్రంలో ఉంది రాజధాని, 1000 ఎకరాల కంటే మించి లేదు. హైదరాబాద్లో కూడా దాదాపు 1000 ఎకరాలు ఎక్కువేమి లేదు. మరి ఎందుకో మా మిత్రుడు దీన్ని 1,00,000 ఎకరాల భూములు ఎందుకు? అమరావతి ప్రాంత రైతులే ఇప్పుడు చంద్రబాబును వ్యతిరేకిస్తోన్న పరిస్థితి కనిపిస్తోందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతి 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 అని చెప్తున్నారు తప్ప అమరావతిలో ప్రతిరోజు కూడా రైతులు ఇదివరకు మాకు రాజధాని కావాలన్న రైతులు ఈరోజు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మీరే సోషల్ మీడియా ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మీరు చూస్తున్నారు. రాజధానిని సెలెక్ట్ చేసుకోవాలే తప్ప నిర్మించకూడదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజధానిని నిర్మించాలి అంటే పట్టణాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు. రాజధాని నిర్మించాలంటే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మిస్తే ఆటోమేటికల్లీ డెవలప్ అవుతుంది. ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో తీసుకొచ్చాడు. రాజధాని నిర్మిస్తా అంట, 1,00,000 ఎకరాలు తీసుకుంటా అంట, 1,00,000 కోట్లు తీసుకుంటా అంట. అప్పు, మన దగ్గర డబ్బులు లేవు. భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా భూసేకరణ విషయంలో సమస్యలు రాకుండా ఉండేందుకే భూమిని సేకరిస్తున్నామంటోంది ప్రభుత్వం. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ లాంటి ప్రాజెక్టుల కోసం భూమిని తీసుకుంటున్నట్టు చెప్తోంది సర్కార్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతుంది. మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది. అంత స్పీడ్గా అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. గ్రేటర్ ఎక్స్పాన్షన్, ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగుపడాలంటే ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నామో, తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో, అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు. అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలంటే పనిచేస్తాం. రాజధానిలో మౌలిక వసతుల కోసం ఎకరానికి 2 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తంగా చూస్తే అమరావతికి 2,00,000 కోట్లు కావాలి. ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1,00,000 crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదన్నారు మంత్రి నారాయణ. సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దన్నారు. 3 ఏళ్లలో రాజధానికి ఒక రూపు వస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్ని స్టడీ చేసి సైంటిఫిక్గా, టెక్నికల్గా, ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి. మొత్తంగా సెకండ్ ఫేజ్ పై ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు.